ముందుగా మనతోని వెళ్ళి ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈ రోజు క్రైమ్ వార్తలు ఉంటే చెప్పే ముచ్చట చెప్తా, మీరు కూడా వినే ప్రయత్నం చేయండి. ముద్దు కంటే 50,000 రూపాయలు అయినాయట ఖర్చు. ఒక్క ముద్దుకు 50,000 రూపాయలు. ఆ 50,000 ఏం వడసలే, మొత్తం లెక్క చూస్తారు కదా 17 లక్షలకు వచ్చిందంట. బా మరి ఇది ఎంత మంచి సుందరా, ఇంకో మరి ఈమె ఎంత మంచి అందగారితో నాకు తెలియదు కానీ బెంగళూరులోనంట ఈమె చిన్నపాటి ఓపెన్ స్కూల్ పెట్టిందట. ఓపెన్ స్కూల్ అంటారు దీన్ని, సారీ ప్రీ స్కూల్. ప్రీ అంటే మామూలుగా ఎట్టా ఎల్కేజీ యూకేజీ నర్సరీగా చెప్తారు కదా, ఓ గసౌండ్ స్కూల్ పెట్టిందట ఈమె. గసౌండ్ స్కూల్ పెట్టి చిన్న ప్రచారానికి పోయినప్పుడు ఒక వ్యాపారస్తు తలిగినట. వ్యాపారస్తు తలగానే 2023 ఇక మాకు కూడా ఇద్దరు పోరగాలు ఉండరమ్మా, ఎట్లా మరి అలా చదువు చెప్తావా అంటే, దాన్నే సార్ నేను చెప్పి చేసే పనే కదా చెప్తా అని చెప్పిందట. చెప్పగానే 2023 చిన్నపాటి పరిచయం చేసింది. పరిచయం అయింది. ఇక పాడైపోయి మగ బుద్దే మోటి బుద్దా చిన్న మరి వెర్రపచ్చగా ఉన్నట్టు ఆమెతోటి సోపత్ చేసిండు. సోపత్ చేయగానే సార్ జర నా స్కూల్ డెవలప్మెంట్ చేసుకోవాలి, ఒక 2 లక్షల రూపాయలు ఇవ్వా అని అడిగిందట. మళ్ళీ 2024 ఇస్తా, సంవత్సరాన్ని తిరిగిస్తా, వడ్డీతో సాగిస్తా, ఏం బాధలేదు సార్, ఒక 2 లక్షలు ఇవ్వా అని చెప్పిందట. అలాగనే ఇక ఆడు పాడైపోయి పానం పెట్టిండా. ఇక 2 లక్షలు లెక్క వ్యాపారస్తులే బాగానే ఉన్నట్టు పైసలు పాడైపోయి సరే అని 2 లక్షలు ఇచ్చిందట. 2 లక్షలు ఇవ్వగానే ఇక ఏమైనా తిన్నవా పైనవా ఉన్నవా అని మెసేజ్ చేస్తూనే ఉంటారు కదా, ఆడంగిడా మెసేజ్ చేస్తారు. మెసేజ్ కాస్త చిన్నపాటి పరిచయం ఏమంటారు దూరం పోయింది. ఇక దూరం పోయింది. ఓనాడు చిన్నగా ఆడంగిడంగా చేసి ఒక ముద్దు ఏమని అడిగినట్టు ఈడు పాడే భూగరుడు ఉన్నట్టు. దాని ఉంది లేదు, ఈమె పానానికి ఈమె మొత్తం ఆ దగ్గర పైలు గుంజాలని ఉపాయం, చదువు పక్కన పెట్టింది కానీ మొత్తం ఈ మీద పెట్టింది కన్నంతా. చిన్నగా ఒక ముద్దు ఇచ్చానట. ఒక ముద్దు ఇస్తే దానికి 50,000 రూపాయలు అడిగిందట. 50,000 అని చెట్ల కాస్తున్నాడు, పైసలు పాడైపోయి 50,000 పెద్ద లెక్క అనుకుని 50,000 ఇచ్చిందట. 50,000 ఇచ్చిండు. ఈ 2 లక్షలు, ఈ 2 లక్షలు ఏమా మరి ఈ 2 లక్షల సంగతి ఎంతవరకు వచ్చే మరి అని మరి 2024 అడగాలి కదా. 2024 అడగాలి. 2024 పోయి మరి ఏమైనా 2 లక్షలు ఎక్కడ అంటే, ఏమో సార్ ఇస్తా కానీ తర్వాత ఇంకొక 15 లక్షలు కావాలని అడిగిందట. కొని పాడైపోను, ఈ 15 లక్షలు మళ్ళీ నేనే తీసుకుందిరా నాయన, నువ్వు నాకేడిస్తావమ్మా 15 లక్షలు అని అంటే, లేదు నాకు 15 లక్షలు కావాలన్నట. నా దగ్గర 15 లక్షలు వేయలేవు కానీ ఫస్ట్ నా 2 లక్షల రూపాయలు అయితే ఫస్ట్ ఆ ముద్దు ముచ్చట పాడైపోయినా దానికి 50,000 రూపాయలు పోతపోయినాయి కానీ ఆ 15 లక్షలు వేయలేవు 2 లక్షలు నాయనకి అని టైట్ చేసినట. టైట్ చేస్తారు కదా, ఎంత పనుకున్నావు బిడ్డ అనుకుందట. 15 లక్షలు ఇయ్యవా, 2 లక్షలు కావాలా నీకు? మరి నిన్నవల్ల నువ్వు నాతో మంచి చాటింగ్ చేస్తావు కదా, మరి చాటింగ్ అంతా ఎక్కడ పోవాలి? ఆయన ముద్దు పెట్టినప్పుడు పూట దింపిన గుర్తుంది అన్నదట. ఈయనకి దెబ్బగా జారట్ల పడ్డాయట. ఓ కొడుక ఇంత పని చేస్తావా ఏంది? లేదు అట్ట చేయకంటే లేదు, నాకు 15 లక్షలు ఇస్తావా ఇయ్యవా, 15 లక్షలు ఇస్తావా ఇయ్యవా అంటే, ఈ 15 బాయ్ ఆ 2 17 బాయ్ అని పోయి కూడా మాట్లాడితే మర్యాద నీ భార్యకు పంపిస్తాను చెప్పి. ఓ కొడుక భార్యకు పంపించమని నా ఇద్దరు పోతే తల్లి బొమ్మగానే మజగానే అంటే లేదు నువ్వు నాకు ఇవ్వవలసిందే, నా పైసలు నాకు ఇవ్వ, నా పైసలు ఈమె పైసలు అన్నట్టు మాట్లాడుతున్నట్టు ఆ దగ్గర పోయి. ఇక ఇద్దరు సోబతగాల పట్టుకుందట. ఇద్దరు సోబతగాల పట్టుకొని రౌడీ షీట్లేనట. ఈ రౌడీలను పట్టుకొని చిన్నగా ఏం చేసింది, అది ఫోన్ చేపిస్తున్నట. ఫోన్ చేపిస్తే నాకు పైసలు ఇవ్వాలి అంటే ఆయన ప్రస్తుతానికి అనిపోయాలి ఒకసారి వెళ్తాయి 1,90,000 రూపాయలు ఏమో దగ్గర ఉన్నాయట. అవి దగ్గర పెట్టినట. దగ్గర పెట్టి ఇక తర్వాత ఇస్తామని చిన్న బయటికి వెళ్ళినట. ఇక బయటికి వెళ్ళిన కాంచి అప్పించిన లెక్కనే ఒకటే పని చేయాలండి, ఏమాయ పైసలు. ఇక నా వల్ల కాదురా నాయన, నా సంవత్సరం అంతా పర్వాత అయిపోతుంది, ఇక దీంతో నేను ఏగలేను అనుకున్నట. అటగా ఇటగా దాని చక్కగా పోయినట. ఏది మన పోలీసుల దగ్గర పోయినట. పోలీసుల దగ్గర పోయి సార్ గిరిగడ సంగతి నేను సోఫా చేసింది వాస్తవమే, ముద్దు పెట్టింది వాస్తవమే, ఫస్ట్ 2 లక్షలు ఇచ్చిన. 2 లక్షలు ఇచ్చిన క్రమంలో నాకు ఈత పరిచయం అయింది. పాడైపోను నేను చిన్నపాటి కక్కుతు పడ్డ. ఓనాడు పుష్కరం ముద్దాడితే ముద్దిచ్చిన పాపానికి 50,000 ఇచ్చిన. అది వీడియో కెమెరాలు వీడియో రికార్డింగ్ చేసి పెట్టిందంటే ఇద్దరు రౌడీగాలం పట్టుకొచ్చింది. ఇక నా ఇజ్జత్ పోయే కాలం సార్, నేను సమాజంలో జరంత గౌరవంగా బతుకుతా, జర మా అమ్మగా నన్ను కాపాడు సార్ అంటే ఇక అప్పుడు పోలీసులు రంగంలో దిగి ఇక ఆమెని ఆమె దగ్గర ఉన్న ఇద్దరు తీసుకుంటాట. ఇద్దరు కొనవి లోపల వేసిరట. ఇక చూడుని ఏమో పలానా ఆశ కోసం ఏమో చేసినట్టు సంగతి. వచ్చినా ఒక ముద్దుకు 50,000 బాయే, అటు 2 లక్షలు బాయే, మొత్తం కలిసి 15 లక్షల రూపాయలు వసూలు చేసింది. మళ్ళీ ఇప్పుడు ఇంకా మళ్ళీ పైసలు కావాలంటుంది. అంటే ఇవో జర అమ్మగాని జర ఎర్రపత ఉన్నోళ్ళు నమ్మే ఉపాయం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు వెనక కడుపులో ఏమంటారు, నోటే బెల్లాలు కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతారు. గట్ల వచ్చింది అది మన బెంగళూరులో ముచ్చట. ఇంకో ముచ్చట ఎట్ట వచ్చిందంటే, విదేశీ యువతిపై అత్యాచారం జర్మన్ నుంచి వచ్చిందట ఒక ఆమె. ఇటుకెళ్ళి పోయిన ఆయన జర్మన్లో చదువుకున్నట. చదువుకుంటే ఇక అలా జరంత స్నేహం ఏర్పడదు. ఇక ప్రేమ అనకూడదు కానీ స్నేహం ఏర్పడదు. జర మీ తెలంగాణ అంటే బాగుంటుందంట, జర నాకు చూపిస్తావా అంటట. అయ్యో దాన్నే ఉంది అమ్మ, దాన్నే ఉంది, తెలంగాణ మొత్తం చూపిస్తా కానీ రా అని పిలుచుకొచ్చిరట. పిలుచుకొచ్చినాక ఇక మొత్తం రాష్ట్రం మొత్తం అక్కడక్కడ దేవుని గుళ్ళు కానీ లేకపోతే ఎక్కడెక్కడ మంచి ప్రదేశాలు మొత్తం కలిసి తిరుగుతురట. తిరుగుతున్న క్రమంలో ఏమైంది, నిన్న మొన్న అంటే కూరగాయల మార్కెట్ ఉందంట. కూరగాయల మార్కెట్ కాదు గోదాం పారాదు, వాళ్ళ బాగా ఉంటాయట అని తీసుకుపోయిందట ఆమెనే. ఇక ఆమె ఈయన కలిసిపోయినట్టు.
పోయిరా పోయేసరికల్లా ఆడికెళ్ళి ఓ కారోడు వచ్చానంట. ఓ కారోడు వచ్చి వీళ్ళిద్దరు కనిపించిండు. అమ్మా ఈమె బయట దేశమా ఉన్నట్టుంది అనుకుందట. పోయి కారు ఆపిండట. కారు ఆపంగానే ఆ కారులో ఒక 6 మైనర్ పొరగాలు అంతా 10-12 నెలల పొరగాలు ఎవరట. ఈ చిన్నపిల్లలు ఉండగా అనుకుని ఆమె ఏం సంగతి ఇంగ్లీష్ పాడైపోయింది, ఇంగ్లీష్ మాట్లాడు. ఈ మోదవారికి ఇంగ్లీష్ మంచిగా దారాళంగా వచ్చాడు, మొత్తం పూస కూర్చున్నట్టు వచ్చాడు. ఇది ఇంగ్లీష్ ఎందుకంటే దుబాయ్ లో గతంలో ఈయన బయట నడిపినట, కారు తోలేదంట. ఇక దుబాయ్ లో ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు ఇంగ్లీష్ లో రప్ప మాట్లాడేసరికల్లా ఎత్తారు ఇటు మంచోడే ఉంది ఆయమన పిల్లగాడు అనుకుని నమ్మిరట. నమ్మంగానే వీళ్ళు విదేశానికి వచ్చారు కదా, జర తెల్ల ఉంటారు కాబట్టి ఆ పోరగాళ్ళతో అందరు మీరు ఫోటోలు దిగురు తోటి నేను గిట్ట ముచ్చట పెడితే తోటి అని చెప్పినట. ఈ గతకాలంతా దిగి ఆ ఫోటో దిగి అన్నిటి చూస్తారు కదా, ఇవన్నీ తీసుకున్నాడు. గసడు పోయేదంతా ఇక్కడ ఇంకా మంచి ఆయమైన ప్లేస్ చూపిస్తుందని కొనబోయినట. కొనబోయినా లోపల గోవలేని కాయ కొనబోయినట. కొనబోయాగానే ఏం సంగతి మరి చెప్పానట. ఆమె ఇంగ్లీష్ ఏం తెలియదని అసలు ముచ్చట చెప్పిండట. అసలు ముచ్చట చెప్పగానే ఆమె వెళ్ళిపెడతారు ఇంత పనుకున్నామా అని దెమ్మరి 2-3 దెబ్బలు వేసినట్టు. ఆ కార్లోనే ఆమె పైన అత్యాచారం చేసినట్టు. ఇక చూడు కథ పైన ఆడికి వెళ్ళి బయటకు వెళ్ళి వచ్చి మళ్ళీ ఏం చెప్తే 20 పోలీస్ స్టేషన్ లో చెప్పి అవరో పడక నీకు కనీసం సొయ్యాన ఏమన్నా మానవత్వం అనేది ఉండాలి. అది పక్క దేశంకి వెళ్ళి వచ్చింది, మన రాష్ట్రం చూస్తానికి వచ్చింది. ఆమె నాగం చేస్తే మన రాష్ట్రం కాదు మన దేశం పరమే పోతుంది రా నాయన. గిసో జరిగారు ఈ పోలీసులు కొనబెట్టారు లోపల వేస్తారు భద్రాలు పరబెడతారు. ఆయన మన అసలు ముచ్చట చెప్తుందట. ఇవి ఆయనది గట్లా ఉన్నది గిట్ట అగమంటారు. ఇది నిన్నటి ముచ్చట ఉంది నాగర్ కర్నూలు ముచ్చట. అది ఇయ్యాల ముచ్చట ఏం కాదంటున్నా. అది గత 5 ఏళ్ళుగా అదే పని చేస్తున్నట్టు వాళ్ళు. ఏది ఊరుకొండపేట కదా నిన్న ఏది చుట్టాలో పెట్టి పోయి ఒక ఆమె దేవుని గుడికాడు బాగా ఆంజనేయ స్వామి గుడికాడికి పోతే నిజంగా దేవుడు ఇట్లా అంటేనేమో మళ్ళీ ఇంకో బదనం గాని దేవుని కాడికి ఎట్ట పోతాం మనం ప్రశాంతం కోసం పోతాం, జర పానం బాగాలే కూడా పోతాం, మనిషి చెప్పుకుంటాను పోతాం. ఆమెని మాట్లాడుతూని పక్కకు చెట్టు కట్టేసి ఈవెన్ కొనబోయి 7 కలిసి అతి కిరాతకంగా పైన గ్యాంగ్ రేప్ చేసి దూపైతుందిరా మయ గాని ఒక బుక్క నీళ్ళ అంటే తాగిన మైకమలా ఫోన్ పే చేసి మంది తీసుకురారా చెప్తే మంది తీసుకొని వస్తే మళ్ళీ మంది ఆగి ఆమె నోట్లో మూత్రం పోసిరంట. ప్రజలారా ఇది ఎంత దారుణమైన ముచ్చట చూడుర్రి. వీళ్ళు ఇప్పటి నుంచే కాదంట, గత 5 ఏళ్ళుగా గిదే పని. అది ఎవరో అయితే ఒంటరికి వస్తారా, లేకపోతే ఎవరైనా కట్టిన తెల్లి తక్కువలు చూసుకుంటారు, లేకపోతే నగలు ఎక్కువ పెట్టుకొని వచ్చిరా, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు చూస్తారంట. చూసి అలాంటి చిన్నగా అడ్మిట్ చేసి బెదిరించి డబ్బులు గుంజుకోవడం జలచాలు చేయడం గిజోంటి పని అంటే అలాది. పోలీసు వాళ్ళు మమ్మ గాని గిజోంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరిశిక్ష చేసినా కానీ నష్టం లేదు. ఇప్పుడు ఆ విదేశీ యువతి పైన రేప్ చేసిన కానీ లేకపోతే ఈ నాగర్ కర్నూలు జరిగిన విషయాలు కానీ ఇసోంటి వాళ్ళని జనాలంతా చూస్తున్నాగా పిచ్చి కుక్కలు కొట్టినాడు వచ్చి ఏమంటారు గాడి మీద ఊరేగిస్తున్నాడు చూసినావు. గసోడు పని చేసి నడి రోడ్డు మీద జనాలంతా చూస్తున్నాగా ఉరిశిక్ష చేస్తే ఇంకోళ్ళు వచ్చే గిసోడు పని చేయకుండా ఏమైనా భయపడుతుండొచ్చు. లేకపోతే ఏముంది లే దానికో దాసం బయటికి వెళ్తామంటే ఫస్ట్ వీళ్ళకు కొంతమంది అందరు నన్ను కూడా కానీ కొంతమంది లీడర్లు ఏం చేస్తారంటే వాడు మావాడే వాడిని జర బయట తీసి పెట్టుది, ఆడు బయట పీకే పని చాలా ఉంది, మా దగ్గర కూడా వీక్తాడు, మేము కూడా వీక్తాం అని మరి చెప్తేనేమో గలీజ్ ఉంటది కానీ మరి అనక తప్పదు. కానీ ఇసోంటి లంగల దొంగలు కాపాడుతందుకు కొంతమంది లంగ లీడర్లు తలిగి ఇసోంటి వాళ్ళని బయటికి వెళ్ళదీస్తారు. ఇసోంటోనికి సపోర్ట్ చేసినోడే పాసిరంట. మీరు ఏమని అనుకోరు, ఈ మాట అన్నందుకు నన్ను మన్నిస్తే మీరు ఏమని అనుకున్న నష్టం లేదు. కానీ ఇసోంటి కాపాడుకోస్తే వెనకేసుకు వచ్చినోడే పాసిరంట. వీళ్ళని కొనబోయి నడి రోడ్డు మీద కుక్కలు కొట్టినాడు కొట్టి మళ్ళీ గిసోడు పని చేస్తావా చేయవా అని ఆ అమ్మాయికి ఎట్టయితే ఉచ్చ నోట పోయి స్థాపించారో వీళ్ళకి కూడా అక్కడ చూస్తూ అందరి ఉచ్చ నోట బయట పోసి వీళ్ళ ముక్కులు బిగ్గర వచ్చి మొండవడుకులది పందికొత్తల పోగేసి నడి రోడ్డు మీద ఉరేస్తే ఇంకోటి గిసోడు పని చేయకు. ఇగో గట్ల ఉంటారు. గింత అన్యాయమా? దేవుని గుడి కాడికి పోతే ఇచ్చిపెట్టు రైతురి, బయట దేశానికి వెళ్ళి సూదామని వస్తే ఇచ్చిపెట్టు రైతురి, బుడ్డ పిల్లలు ఇచ్చిపెట్టు రైతురి, ముసలి ఇచ్చిపెట్టు రైతురి. మీ ఆల్మడమయ్యా మీరు భూమి మీద పుచ్చి ఏం పాయదరా నాకు అర్థం కాదు. కానీ ఇగో గిసోడి వార్తలు ఉన్నాయి ప్రజలారా. ఇక ఉంటా మరి.